కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ విచారణకు హాజరైనప్పుడు అరెస్ట్ చేస్తున్నారు కేసీఆర్ని అన్నారు. అట్లాగే ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో కేటీఆర్కి ఉచ్చు బిగిస్తోంది, ఇంకా నెక్స్ట్ అరెస్టే తప్పదు అన్నారు. ఏమీ లేదు. నిజానికి ఈ విషయాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి స్లో అయిపోయింది. స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఈ 2 ఏళ్లలో మొదట్లో ఉన్న దూకుడు ఇప్పుడు చూపించట్లేదు అనే కామెంట్స్ కూర్చి ఏం చెప్తారు? అరెస్టులు కావాలంటే నిజానికి ఇప్పుడు ఏవన్ ప్రభాకర్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణకి వెళ్ళిండ్రు, వచ్చిండ్రు. ఇన్ని రుజువులు బయటకు వచ్చినప్పటికీ కూడా ఒక్క అరెస్ట్ జరగలేదు. అరెస్టులు కావాలంటే ఏదైనా ఎన్నికలు రావాలంటారా? ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే అహం అనుకోకండి, కానీ ఒక ప్రాతిపదిక కావాలన్నా ఉన్న పవర్కు. ఆంధ్రప్రదేశ్లో ఇతరత్ర రాష్ట్రాల్లో రాజకీయ కక్ష సాధింపుల కొరకు ఏం చేస్తుండ్రు? ఒక కారణమే కావాల్సిన అవసరం ఉందా? వీళ్ళు చేసిన పాపాలకు ఏ కారణంతోనైనా ఇప్పటికే జైల్లో పెట్టవచ్చు. కానీ డ్యూ ప్రాసెస్ ఏదైతే ఉందో, లీగల్ ప్రాసెస్ని కంప్లీట్ చేసిన తర్వాతనే నేరారోపణ వేరు, నేర రుజువు వేరు. నేర రుజువు అనేది ఆథెంటిక్గా ప్రజలకు తెలిస్తే దానికి సంబంధించిన చర్య ఏది తీసుకున్నా కూడా పాజిటివ్ ఉంటుంది. దాని కొరకు వెయిటింగ్ తప్పితే ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్టు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది ఏం కాదు, లేకపోతే ఘోష్ కమిషన్ రికమెండేషన్స్ మీరు ఇవ్వండి అని చెప్పి మనం ప్రెషర్ పెట్టేది కాదు, అది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఈ ఫార్ములా రేస్ దాంట్లో లెవెల్ 2కి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఎవిడెంట్గా వచ్చిండ్రు, మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఆ ప్రశ్నల్లో ఆయన తడబాటు అవినీతికి సంబంధించిన చర్య తేలితే దానికి సంబంధించి పీనలైజేషన్ వస్తుంది. కాబట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయాలనే కోరిక చాలామందిలో ఉంది. ఎలక్షన్స్ ముందు అయితే ఎలక్షన్స్ ఇంకా ఎప్పుడు మేబీ ఈ 2 వారాలు తెలిస్తే అంటున్నారు, కానీ ఎలక్షన్స్ దీనికి గీటురాయి కాదు. క్రైమే గీటురాయి. నేరం ఏ స్థాయిలో ఏ తీవ్రతతో చేసి ఉంటే ఆ తీవ్రతతో వాళ్ళకి చర్యలు ఉంటాయి, అంతే. చేయకపోతే మంచిగా పూలదండలు వేద్దాం మనమే. అయ్యో నూకనే ఆరోపిస్తాం ఏంటి. ఇప్పుడు ఇది కూడా ఏంటిది, ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ప్రభాకర్ రావు ఇంటర్పోల్ నుంచి మొదలు పెడితే ప్రతి వ్యవస్థను వాడి ఆయనను రప్పించడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇంతవరకు రాకపోయి ఇప్పుడు వచ్చినాక ఒక్కొక్కటి సిరీస్, వెబ్ సిరీస్ కాక బయట పడినట్టు వస్తున్నాయి. చూద్దాం. ఎవరైనా ఎవరు మనతో సహా ఎవరు కూడా తప్పు చేసి తప్పించుకుంటాము అని అనుకుంటే తప్పు. డెఫినెట్గా తప్పు చెయ్యని వాళ్ళ మీదనే తప్పులు ఆరోపింపబడుతున్నాయి. అలాంటప్పుడు ఇన్ని రకాలుగా, అందుకని ఇంతకుముందు అని ఆపేసింది ఏంటంటే, ఇన్ని రకాలుగా నమ్మిన వాళ్ళని మోసం చేయొచ్చా అసలు? వీళ్ళు ఇంత మంచిగా మీకు 2 సార్లు ఓటు వేసిండ్రు, మిషన్లో మనసులో ఏదో ఒకటి వేసిండ్రు, మిమ్మల్ని గెలిపించిండ్రు. గెలిపిస్తే ప్రేమించాలి కానీ ద్వేషిస్తే ఎట్లా? ప్రజలంటే కోపం. ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మంచిగా అయింది అన్నట్టు అంటుండ్రు. ఇప్పుడు వాళ్ళ తీరు చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీనే విధ్వంసం చేయాలని చూసిన నాయకులు. కాబట్టి ఇలా ప్రజలు నాయకుల కంటే 100 తెలివి కల్లోళ్ళని చెప్తున్న రోజులు ఇవి. డెఫినెట్గా ప్రజల ముందు ఎప్పుడు కూడా పాలకులుగా కంటే కూడా సేవకులుగా ఉండడం అనే దానికంటే ఎక్కువ ఉత్తమం ఇంకోటి ఉండదు. నేనే డిజైన్ చేస్తా, నేనే ఏదో చేయబోతున్నా అని చెప్పి ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నారో ఎవరైనా సరే ప్రజల కంటే తెలివి కల్లోళ్ళు అని అనుకుంటే తప్పు అని నేను అనుకుంటున్నాను.